ఈ వీడియోలో బైనరీ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది చాలా ఈజీ బట్ కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి. గివన్ బైనరీ వాల్యూ 11011 బేస్ 2 అండ్ దెన్ డెసిమల్కి కన్వర్ట్ చేయమని చెప్పారు. చాలా ఈజీ. ఫస్ట్ ఈ నెంబర్ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకున్న తర్వాత దీనికి మనం పవర్స్ అప్లై చేయాలి. పవర్స్ అప్లై చేసేటప్పుడు 2 పవర్స్తోనే అప్లై చేయాలి. వై 2 పవర్స్ అంటే బికాస్ ఆఫ్ వీఆర్ కన్వర్టింగ్ ద బైనరీ వాల్యూ. బైనరీ వాల్యూని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇచ్చిన బైనరీ వాల్యూకి 2 పవర్స్తో అప్లై చేసుకుంటూ రావాలి. ఎలా అప్లై చేయాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ 2 పవర్స్ 0 అంటే లాస్ట్ నెంబర్కి 2 పవర్ 0గా అప్లై చేస్తాం. నెక్స్ట్ ఫాలోడ్ బై 2 పవర్ 1, నెక్స్ట్ నెంబర్ 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 ఇంకా ఒక నెంబర్స్ ఉంటే అట్లే కంటిన్యూ చేస్తూ వస్తాం. పవర్ 5, పవర్ 6, పవర్ 7 అని. మళ్ళీ చెప్తాను వినండి. 2a ఎందుకు అప్లై చేస్తున్నామంటే వీఆర్ కన్వర్టింగ్ ద బైనరీ నెంబర్ కాబట్టి వీఆర్ అప్లయింగ్ పవర్స్ టు ద గివన్ బైనరీ నెంబర్. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 into 2 power 4. ఇక్కడ వాల్యూ 1 ఉంది. పవర్ ఎంత ఉంది దానికి? 2 power 4. సో 1 into 2 power 4 దాన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. 1 into 2 power 4 పక్క నెంబర్ని యాడ్ చేస్తున్నాం. ప్లస్ 1 into 2 power 3 ప్లస్ 0 into 2 power 2, 0 into 2 power 2, నెక్స్ట్ 1 into 2 power 1, నెక్స్ట్ 1 into 2 power 0. ఇలా మనం అడిషన్తో ఈ పర్టికులర్ నెంబర్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ ప్రకారం. ఇప్పుడు మనం ఇక్కడ 1 into 2 power 4, 2 power 4 is 16, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 4 times 16 వచ్చింది. 16 1s are 16 కాబట్టి వాల్యూ 16 ప్లస్ 1 into 2 power 3 that is 2 into 2 into 2 కాబట్టి 2 2s are 4, 4 2s are 8, 8 1s 8. నెక్స్ట్ 2 powers 2, 2 power 2 that is 2 into 2 4. మ్యాథమెటిక్ టేబుల్స్ ప్రకారం ఎనీథింగ్ ఇంటూ 0 0 కాబట్టి ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ 1 into 2 power 1, 2 power 1 is 2 and 1 into 2 is 2. నెక్స్ట్ 1 into 2 power 0 1. ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 27 వాల్యూ అనేది వచ్చింది. సో 27 to the power 10 దట్ ఈస్ డెసిమల్ నెంబర్. అంటే గివన్ ఈ పర్టిక్యులర్ బైనరీ నెంబర్కి డెసిమల్ నెంబర్ వచ్చేసి 27. వీ క్యాన్ చెక్ ఇట్. మనం దీన్ని చెక్ చేయొచ్చు, ఇది కరెక్టేనా రాంగ్ అని చెప్పి వీ క్యాన్ చెక్ ఇట్. ఎలా చెక్ చేస్తాం? సేమ్ డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేస్తే ఆన్సర్ కనుక ఈ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ చేసిన ప్రొసీజర్ కరెక్ట్ అని అర్థం. ఒకసారి రీచెక్ చేద్దాం. దట్ ఈస్ 27 2. మనకు తెలుసు డెసిమల్ టు బైనరీ అయినా కన్వర్ట్ చేయాలని. డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డివైడ్ ద నెంబర్. సో 2 1s 2 3s 1 రిమైండర్. నెక్స్ట్ 2 13 అంటే 2 6 12 1 మిగులుతుంది రిమైండరు. నెక్స్ట్ 2 2 3 6 0 రిమైండరు. 2 1s 2 1 రిమైండర్. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఈ యాంగిల్లో చెక్ చేయాలి. మనకు మీరు ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ క్లాసెస్ని మీరు ఫాలో అయ్యింటే డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేసినామో ఆ ప్రొసీజర్లో వీఆర్ చెకింగ్ దిస్ ఆన్సర్. చెక్ చేద్దాం. వాల్యూ ఈస్ 1 1 0 1 1 1 1 0 1 1. మన క్వశ్చన్ ఏంటి? బైనరీ టు డెసిమల్లో వాళ్ళు కన్వర్ట్ చేయని చెప్పిన నెంబర్ ఏంటి? 11011 11011. దానికి మనకు వచ్చిన ఆన్సర్ 27 బేస్ 10. డెసిమల్ నెంబర్ మనకు వచ్చింది 27. ఈ 27ని మళ్ళీ మనం చెక్ చేసినట్లయితే ఒరిజినల్గా ఈ వాల్యూ కరెక్టా రాంగ్ అని మళ్ళీ రీచెక్ చేస్తే వచ్చింది మనకి 11011. ఇప్పుడు మీరు ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేసినాము ఫాలోయింగ్ సమ్ ప్రొసీజర్. ఆ నెంబర్ కరెక్టా రాంగా, మనం చేసిన ఆన్సర్ మనం చేసిన ప్రొసీజర్ రైటా రాంగ్ అని చెక్ చేయడానికి సేమ్ ఆ వచ్చిన డెసిమల్ వాల్యూని మళ్ళీ బైనరీగా కన్వర్ట్ చేసినాం. దిస్ పార్ట్ ఈస్ సెట్ టు బి బైనరీ టు డెసిమల్ అండ్ దెన్ దిస్ పార్ట్ ఈస్ సెట్ టు బి డెసిమల్ టు బైనరీ. ఆన్సర్స్ రెండు పక్కల సేమ్గా ఉంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ.